హిందూ బంధువులు జై శ్రీరామ్. నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతలు. చూడండి, మన హిందూ దేవీ దేవతలను మనమే గౌరవించకపోతే ఇతర మతస్థులు ఎలా గౌరవిస్తారు? ఇక్కడ అంతా చెత్త ఉంది, చుట్టూరు చెత్త. ఇక్కడే ఉమ్ముతున్నారు, ఇక్కడే అంత చెత్త ఇస్తున్నారు. 2 నిమిషాలు ఈ గణేశుణ్ణి నిమజ్జనం చేస్తే అయిపోతుంది. అలా నిమజ్జనం చేయకుండా ఇలా చెత్త కుప్పలు పడేసినట్టు ఇలా విఘ్నేశ్వరుడిని పడేసి వెళ్ళడం చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే, ఇలా ఎవరైతే మన దేవీ దేవతలు, మన హిందువులైనా కానీ ఎవరైనా కానీ అపహాస్యం చేస్తూ ఇలా చెత్త కుప్పలు పడేయడం కానీ, కొంతమంది ఏం చేస్తారంటే పూజలు చేసేసి ఫోటోలను బయటపడేస్తుంటారు అనమాట. చెట్ల కింద పుట్టల దగ్గర వేసేస్తున్నారు అనమాట. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఘోరమైన శిక్షలు తప్పవు అన్నమాట నరకంలో. సో నేనేమంటున్నానంటే, ఇలాంటి దుశ్చర్య పాల్పడకుండా మంచిగా ఎలా అయితే మనము ఇంట్లో పూజ చేసామో, ఇంట్లో పూజ చేసినప్పుడు ఎలా అయితే మంచిగా అలంకరించి ఎలా అయితే శ్రద్ధగా పూజ చేస్తామో, అలాగే ఆ ఫోటోలు పాడైపోయిన తర్వాత వాటికి కొన్ని మన సనాతన ధర్మం ప్రకారం కొన్ని నియమాల ప్రకారం వాటిని కాల్చేయడం ఉంటుంది, కొన్ని నిమజ్జనం చేయడం ఉంటుంది. అలా చేయాలన్నమాట. ఇప్పుడు ఈ విఘ్నేశ్వరుని నేను ఇంటికి తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాను అనమాట. జై శ్రీరామ్.